ఆప్కే అదాలత్లో కామెడీ యువరాజు కపిల్ శర్మ మీద మొదటి ఆరోపణ. అది ఏంటంటే సినిమా మీద ఈయనకు ఉన్న కసి. కపిల్, టీవీనే మిమ్మల్ని ఇంత పెద్ద స్టార్ చేసింది, ప్రపంచమంతా మీకు పేరొచ్చేలా చేసింది, ప్రజలు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు. కానీ మీరు టీవీని వదిలేసి సినిమా వెనకే పరిగెడుతున్నారంట. సినిమా అనే భూతం మిమ్మల్ని చెప్పండి సార్, అది మీరు ముంబై వచ్చాక పట్టుకుందా లేదా అమృత్సర్లోనే మీలో దూరిందా? హలో మేడం. సార్, నేను అమృత్సర్లో ఉన్నప్పుడు దేని గురించి ఆలోచించలేదు. నాకు తెలిసినంత వరకు నేను సింగర్ అవ్వాలనే అనుకున్నాను. నేను మొదటిసారి ముంబై వచ్చినప్పుడు దాదర్ ఎక్స్ప్రెస్లో వస్తుండగా 72 సీటర్ బోగి ఉంటుంది కదా, కంపార్ట్మెంట్, అందులో ఉన్నవారు 69 మంది సింగర్సే. నేను అప్పుడే నిర్ణయించుకున్నాను. నన్ను అక్కడ ఉన్న వాళ్ళు అడిగారు, ఎక్కడికి వెళ్తున్నావు అని. నేను ఒక పని మీద వెళ్తున్నానని చెప్పాను. ఇక్కడ ఎంతమంది సింగర్స్ ఉన్నారు, మన భారతదేశంలో టాలెంట్ కొదవే లేదు. అదేంటంటే సార్, నేను టీవీలో కనబడ్డాక నన్ను వెతుక్కుంటూ ఆ ఫిలిం ఆఫర్స్ నన్ను వెతుక్కుంటూ వచ్చాయి. 4 హీరోయిన్స్ చెప్పిన తర్వాత సార్ నాకు చాలా సంతోషం వేసింది. అప్పుడే నాకు అర్థమైంది, ఈ హీరోయిన్స్ వస్తున్నారు కదా, నా షోకు వచ్చిన తర్వాత వాళ్ళతో నేను కొంచెం సరదాగా సంతోషంగా ఉన్నాను. ఇప్పుడు దాకా 4 హీరోయిన్స్తోనే నటించాను, తర్వాత ఒక హీరోయిన్తో మాత్రమే నటించాను. ఆ సినిమాలో నాకు భయంకరమైన టెన్షన్, ఈ పిల్లలను చూసుకోవటం, ఇదంతా చేయటం. అప్పుడు అలాంటి రొమాన్స్ దొరకనే లేదు సార్. కానీ మీరు ఒక విషయం చెప్పడం మర్చిపోయారు. అమృత్సర్లో మీరు ఒక షూటింగ్ కి వెళ్లారు, సన్నీ దియోల్ని చూడ్డానికే వెళ్లారు. అవును సార్. కానీ మెడ మీద కొట్టి బయటికి తరిమేశారు కదా. మెడ మీద కొట్టలేదు, కానీ మిగతా అన్ని చోట్ల కొట్టారు. ఏమైందంటే నాకు ఇదంతా అలవాట్లేదండి, తీసేస్తాను అన్నాడు. నా భార్య చెప్పింది రజిత్ సార్ షో చాలా బాగుంటుందని, స్టైల్గా వెళ్ళమని చెప్పింది. ఎంట్రీ అయితే అయిపోయింది, ఇప్పుడు ఏం జరుగుతుందో చెప్తాను. మా నాన్నగారికి అక్కడ డ్యూటీ వేశారు, ఆయన ఒక పోలీస్. అక్కడ గద్దర్ షూటింగ్ జరుగుతోంది, అక్కడికి సన్నీలో కూడా వచ్చింది. నువ్వు పార్టిసిపేట్ చేయాలనుకుంటే రమ్మన్నారు. అక్కడ సీన్ ఏంటంటే అమరీష్ పురి గారు ఇంకా అమిత్ షా పటేల్ గారు ఉన్నారు. వాళ్ళు పాకిస్తాన్ వెళ్తున్నారు. అమిత్ షా పటేల్ గారు అక్కడే నిలబడ్డారు, అమరీష్ పురి గారు మాత్రం వెళ్తున్నారు. అప్పుడు ఏం జరిగిందంటే ఇదంతా 97లో జరిగింది. ఈ షూటింగ్ 96లో జరిగి ఉంటుంది. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అక్కడ చాలా సామాన్లు గోనె సంచులు ఇస్తున్నారు. అక్కడ దేశాన్ని విడగొడుతున్నారు, ప్రజలు అటు ఇటు తిరుగుతూ ఉన్నారు. నేను ఏదో ఒకటి చేసి మా నాన్నగారితో, ఇలా చూస్తే అమరీష్ పురి గారు అమిత్ షా పటేల్ గారు నా ముందే నిలబడ్డారు. నాకు అసలేం అర్థం కాలేదు, ఎందుకంటే నేను అమరీష్ పురి గారికి చాలా పెద్ద ఫ్యాన్ని. నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను. అప్పుడు నేను సార్ని ఇలా టచ్ చేశాను. చిన్నగా ఆయన అడిగారు, ఎవరు అని. అప్పుడు నేనున్నానుగా. అప్పుడంతా నాకు ఆ కథ అర్థం కాలేదు కదా, ఎందుకంటే ఆ సినిమా చూస్తే కదా అర్థమవుతుంది. అమిత్ షా పటేల్ దిగుతూ ఉంటారు, అమరీష్ పురి గారు అప్పుడే ట్రైన్ ఎక్కుతూ ఉంటారు. ఈ హీరోయిన్లు ట్రైన్ ఎందుకు దిగుతారో తెలీదు. ఆఖరిగా నాకు అర్థమైంది ఆ సీనే అది. ఆ తర్వాతే సార్ నేను ఆ గద్దర్ సినిమా చూశాను. సినిమా చూసి నేను అదిరిపోయాను. నేనప్పుడు సన్నీ సార్తో చెప్పాను, జరిగిందంతా వివరించి చెప్పాను. మీరు అక్కడే ఉన్నారా అని అడిగాను. సన్నీ గారు అమృత్సర్కే రాలేదు. అప్పుడు తన డూపే 2-3 సీన్లు చేశాడు. ఆయన అప్పుడు అక్కడెక్కడ వెతుకుతున్నట్టు నా వెనకే 2 సీన్లు చేశారు. సన్నీ గారిని నేను అక్కడ చూడలేదు, తన్నులు తిన్నాను, నా సీనే సరిగా రాలేదు, చెడగొట్టేశాను, నాకు సిగ్గేసింది. సరే అదంతా వదిలేండి, అదంతా పాత కదా. ఇప్పుడు చెప్పండి చూద్దాం. థ్యాంక్స్. అసలు నిజం ఏంటంటే టీవీ మిమ్మల్ని ఇంత పెద్ద స్టార్ చేసింది, ఇంత పాపులారిటీ కూడా మీకు ఇచ్చింది. కానీ సినిమా మీద కూడా మీకు ఒక అబ్సెషన్ ఉంది కదా. నేను విన్నాను, పిరంగి సినిమా కోసం మీ పాకెట్లోంచి 35 కోట్ల రూపాయలు తీసిచ్చారట. అది నేనొచ్చి మా పెద్ద మామయ్య, ఆయన ఇప్పుడు ప్రాణాలతో లేడు, ఆయన చెప్పేవాడు, అదేంటంటే అర్ధాంతరంగా అవకాశాలు వస్తే అర్ధరాత్రి కూడా గొడుగు పుట్టుకుంటాడు అని. అది వచ్చి సార్ నాకు కొంచెం బ్యాంక్ బ్యాలెన్స్ వచ్చేసింది. అప్పుడే చేద్దాం అనుకున్నాను. నేను చాలా ఆశగా ఆ సినిమాని చేశాను. ఆ ప్రాసెస్ ని చాలా ఎంజాయ్ చేయాలనుకున్నాను. అవును సార్, నేను చూశాను. పెద్ద స్క్రీన్కి వెళ్ళి నేను చూశాను. నాకు తెలియదు సార్, మనుషులు తప్పు చేసే వాళ్ళు నేర్చుకుంటారు. ఆ తర్వాతే సార్ నేను సినిమాలు చేస్తూనే ఉన్నాను. అలా ఏం లేదు సార్, నేను మీతో నిజం చెప్పాలనుకుంటున్నాను. నేను చాలా హానెస్ట్గా చెప్తున్నాను. సంవత్సరానికి నాకు 10-12 సినిమాల ఆఫర్స్ వచ్చాయి. అవన్నీ నేను చేయలేదు, ఎందుకంటే నేను చాలా బిజీగా ఉన్నాను.
ఈ ప్రపంచమే చాలా విచిత్రంగా ఉంటుంది. నేను బిలీవ్ చేస్తాను. ఒక సినిమా సీరియస్ గా వచ్చింది కదా, అలాగే 9 సినిమాలు సీరియస్ గా వచ్చాయి. నేనిప్పుడు ఎవరి దగ్గర సీరియస్ గా ఉన్నదే లేదు. మీరు చూశారంటే అది నా మనసుకు నచ్చింది కాబట్టి నేను అదంతా చేశాను. కానీ ఈ సినిమా పేరెందుకు అలా ఉంది? ఏదో పాస్టా లాగా, పిజ్జా లాగా, లేదంటే ఏదో ప్లాంటో లాగా. ఆ సినిమా పేరేంటంటే స్విగాటో. మీరు అడిగినట్టే అక్షయ్ కుమార్ నన్ను కలిసినప్పుడు కూడా అడిగారు, ఇది సినిమానా నూడిల్సా అని. నేనేం చెప్పానంటే ఈ సినిమా పేరు అప్పుడే కొంచెం కష్టంగా ఉంటుంది. ఈ సినిమా చూసారంటే మీరు, అది మన ఊరి కథ అండి. అది మన దేశం యొక్క కథ, అలాగే మన యూనివర్స్ యొక్క కథ. అది పాండమిక్ లో చాలా మందికి పని లేకుండా పోయింది. అందులో కోల్పోయిన ఒక వ్యక్తిదే ఈ కథ. అదే నేను చేశాను. నందితా దాస్ ఈ సినిమాలో కేవలం మిమ్మల్ని ఎందుకు తీసుకున్నారంటే మీ కామెడీ షో ఏది చూడలేదంట, అందుకనే. తను ఎక్కడో నేను కరణ్ జోహర్ సార్ ఫిల్మ్ ఫేర్ హోస్ట్ చేయటం చూశారు. అందులో నేను అలా మాట్లాడటమే తనకి న్యాచురల్ గా అనిపించింది. కరణ్ జోహర్ సార్ మాట్లాడేటప్పుడు అదే ఫిల్మ్ ఫేర్ ఓపెనింగ్ లో అప్పుడే ఆయన చెప్పారు, హలో మిత్రులారా, నేను మీ కరణ్ జోహర్. అప్పుడు నేను అన్నాను, నేను వాళ్ళకి తెలుసుగా. అప్పుడు తనకు అనిపించింది తను చాలా న్యాచురల్ అని. తను కాస్టింగ్ చేయాలి. తను బంగారాన్ని వెతుకుతూ ఉంటుంది నందిత. వజ్రం ఏదో తనకు తెలుసు. ఆ సినిమాలో నేను అదరు కొట్టాను. అబ్బా, కానీ కపుల్ నందితా దాస్ ఒక సీరియస్ ఫిలిం మేకర్ అండ్ అవును సార్. సీరియస్ డైరెక్టర్. మీరేమో కామెడియన్. చివరికి ఎవరు దారి తప్పారు? ఎవరు దారి తప్పిపోలేదు. అదేంటంటే మనందరం మనుషులం అండి. మన అందరిలో ఫీలింగ్స్ ఉంటాయి. కొన్ని సమయాల్లో సంతోషంగా ఉంటాం, అలాగే కొన్ని నిమిషాల్లో బాధగా ఉంటాం. అన్ని ఆలోచనలు మనసులో ఉంటాయి. ఆ తర్వాత నేనేమనుకున్నాను అంటే, ఈ కాంబినేషన్ ఉంటుంది కదా, ఇది అందరినీ అట్రాక్ట్ చేస్తుంది. అదే నందితా దాసు, కపిల్ శర్మ ఏం చేస్తున్నారు, అది జరిగిపోయింది. అది క్లిక్ అయింది. ఆ ఎక్స్పెరిమెంట్ అది ప్రజలకే ఎక్స్పెరిమెంట్. కానీ నేను ఆల్రెడీ థియేట్రికల్ మూవీస్ చేశాను. కామెడీయే నాకు బై ఛాన్స్ వచ్చింది. యాక్చువల్లీ కామెడీ టీవీలో చూసిన తర్వాత వాళ్ళందరికీ మొదట్లో అది నాకు షాక్ గానే అనిపించింది. అదేంటంటే నాకు తెలిసిన వాళ్ళు, నా ఫ్యామిలీ మెంబర్స్, నేను చాలా సీరియస్ గా ఉంటాను, ఓపెన్ గా ఉంటాను. అవును, అది కనపడుతుంది. మీరు ఒక సీరియస్ ఇంటెలెక్చువల్. కెనడా ఫిలిం ఫెస్టివల్ వెళ్ళినప్పుడు మీరు ఇంటర్వ్యూ ఫుల్ గా ఇంగ్లీష్ లో ఇచ్చారు కదా. థ్యాంక్ యూ. నా మొత్తం టాలెంట్ అందులో పెట్టాను. మనకేంటి 2 రోజులే ఫెస్టివల్, మనం ఇంటికి తిరిగి వచ్చేస్తాం. మనం ఏం మాట్లాడామో వాళ్ళు అర్థం చేసుకోలేరు. మొత్తానికి చాలా మంచి ఇంటర్వ్యూ అండి అది. కెనడాలో నా ఇంగ్లీష్ గురించే మాట్లాడుకుంటారు. కెనడాలో ఆ సార్ రీఛార్జ్ ఎక్కడి నుంచి చేశారు? ఇంగ్లీష్కా అది తనకు తానే వస్తుంది. మన వాళ్ళతో మాట్లాడటానికి ఇంగ్లీష్లో భయపడతాను. మన వాళ్ళే తప్పులని కనిపెడతారు, రాంగ్ సెంటెన్స్. కానీ తెల్లవాళ్ళకి మెయిన్ లీడ్ అర్థమైతే చాలు. అది మీ మనసులో ఏముందో అది అర్థం చేసుకుంటారు. నేనెప్పుడూ నేరుగా మాట్లాడతాను. సౌత్ కొరియా వెళ్ళాను. నా ఇంగ్లీష్ చాలా వీక్గా ఉంటుంది, కానీ వాళ్ళ ఇంగ్లీష్ నాకంటే దారుణంగా ఉంది. సరిపోయింది. ఇలా చూడండి, ఒకటి ఇంగ్లీష్ అండి, ఇంకోటి ఇంగ్లీష్లో ఇంగ్లీష్. అది వాళ్ళ లోకల్ యాక్సెంట్లో. వాళ్ళు అనౌన్స్ చేశారు కదా నా పేరుని, నాకు అసలు అది అర్థం కాలేదు. తర్వాత నన్ను పిలుస్తారని అనుకున్నాను, కానీ మిమ్మల్ని పిలుస్తున్నా అన్నారు. కానీ చాలా ప్రేమగా ఉన్నారు సార్, నిజంగా. సౌత్ కొరియా ప్రజలకి నేనెవరో తెలియదండి. ఇండియాలో నేనేం చేస్తానో వాళ్ళకి తెలీదు, కానీ వాళ్ళు చాలా ఎమోషనల్ అయ్యారండి. నేనప్పుడు నవ్వాను. వాళ్ళకి అర్థమైంది ఇతను స్టాండప్ కామెడీ చేస్తాడని. బ్రహ్మాండంగా ప్రేమను చూపించారు. వాళ్ళు అదే చెప్పారు, సినిమాలో అదరు కొట్టారని. మీలో ఎవరైనా ప్రశ్నలు అడగాలనుకుంటున్నారా? సార్, నా ప్రశ్న ఇదే. మీరు అందరినీ ఎగతాళి చేస్తున్నారు. అవునండి. కానీ ఇంతవరకు మీరు ఏ న్యూస్ ఛానల్ని ఎగతాళి చేయలేదు. సార్, ఒకవేళ మీకు సార్ మీరు వాళ్ళని చూసి భయపడుతున్నారా? సారీ, మీరు వాళ్ళని చూసి భయపడుతున్నారా? న్యూస్ని మనం హేళన చేయలేము. న్యూస్ అనేది చాలా మంచి విషయం. మనం ఎన్ని విషయాలు నేర్చుకోవచ్చో తెలుసా? కపిల్, మీరేం చెప్పాలనుకుంటే అది చెప్పండి, నేనేం చెప్పనులేండి. కన్ఫర్మ్గా సార్. ఇప్పుడు మ్యాటర్కి వస్తాను. నేను అందరి గురించి చెప్పట్లేదు, కొంతమంది ఇక్కడ లేని వాళ్ళ గురించి. మీరు చూసారంటే ఇప్పుడు టైం చాలా ఫాస్ట్గా నడుస్తుంది. అన్ని స్పీడ్ అయిపోయాయి. ఉదాహరణకి క్రికెట్ మ్యాచ్ 5 రోజులు ఆడేవారు. 1 డే వచ్చింది, 20 వచ్చింది. ఆ ఫార్మెట్ ఇప్పుడు న్యూస్లో కూడా వచ్చింది.
మ్యూజిక్లో కూడా వచ్చింది, పాటల్లో ఉన్నది కూడా. 7 నిమిషం 6 నిమిషాలు ఉన్నది కూడా ఇప్పుడు 2 నిమిషం 3 నిమిషం అయింది. న్యూస్ కూడా ఇప్పుడు మీరు చూసారంటే న్యూస్ ఛానల్స్ కూడా చాలా వచ్చాయి. దేశము అదే, న్యూస్ అదే, ఛానల్స్ చాలా వచ్చాయి. ముందున్న ప్రోగ్రాంలు మీరు చూసారంటే 60 నిమిషాలకి 60 వార్తలు అలా చెప్పి ప్రోగ్రాం ప్రారంభిస్తారు. తర్వాత న్యూస్ చూసారంటే లిమిటెడే. తర్వాత ఎలా ప్రారంభించాలి? భారత ప్రధానమంత్రి అమెరికా ప్రెసిడెంట్ని కలిశారు. ఈ న్యూస్ని 5 భాగాలుగా కట్ చేస్తున్నారు. నరేంద్ర మోదీ ప్రెసిడెంట్ని ఉత్సాహంగా ఆహ్వానిస్తున్నాడు. ఇదొక పద్ధతి అండి. మోదీ ప్రెసిడెంట్ని కలవటానికి చాలా ఉత్సాహంగా ఉన్నారు. న్యూస్ మాత్రం అదే. మోడీ గారు ప్రెసిడెంట్ని కలవటానికి ఉత్సాహంగా ఉన్నారు. న్యూస్ మాత్రం అదే. 60 భాగాలు చెప్పాం కదా ఒకే నిమిషంలోనే. 40 నిమిషాలు ఇటుదట్టు అడిదిట్టు మార్చేసి చెప్పేస్తున్నారు. 45 నిమిషాలు వచ్చేసరికి న్యూస్ కూడా అయిపోతుంది. తర్వాత అంతా నార్మలే, మన ఊరు గురించి చెప్తారు. ప్రధాని ప్రెసిడెంట్ని కలుస్తున్నారని చెప్పి 45 నిమిషాలు తినేస్తున్నారు. మిర్జాపూర్లో ప్రేమలు చిగురుస్తున్నాయి. ఎలా ఉంది? పిల్లల పేరెంట్స్ మీటింగ్కి వచ్చిన ప్రిన్సిపాల్కి పేరెంట్స్కి గొడవ జరిగింది. ఇలాగేనండి. కొత్త పెళ్లి కూతురు అత్తగారు కట్నం అడిగిందని ముఖం మీదే ఉమ్మేసి వెళ్ళిపోయింది. ఇలాంటి వార్తలన్నీ తర్వాత వస్తాయి. వారణాసిలో తాగొచ్చాడని అల్లుడిని చంపిన మామ. చూడండి, మీరు బైడెన్ నుంచి ప్రారంభించారు, ఆఖరిలో ఇలాగే చాలా సమయం న్యూస్ చెప్తున్నారు. కానీ న్యూస్ వినేటప్పుడు చాలా జాలీగా ఉంటుంది. నేను కావాలని కిండల్ చేయట్లేదు, కానీ అలాగే జరుగుతూ లేదు, ఉంది. కొన్ని సమయాల్లో ఎలాంటి న్యూస్ వస్తుందో తెలుసా? వ్యవసాయి దొంగల్ని తొరిమాడు, హనీసింగ్ పాటని వేసి చూపించాడు. ఇది మీరు న్యూస్లో విన్నారా, చూసారా? ఇది హిందీ న్యూస్ పేపర్లో నేను చదివాను. వాళ్ళు ఏమి రాశారంటే, ఒక రైతు తన పైరుని అడవి జంతువుల నుంచి కాపాడాడని హనీసింగర్తో పాట పాడిస్తున్నారు. కానీ అతను వివరంగా చెప్పలేదు. కానీ వెనకమాల ఒక క్రూ ఉంటుంది, వాళ్ళు మ్యూజిక్ ప్లే చేస్తారు. అది విని ఒకవేళ భయపడవచ్చు. కానీ న్యూస్లో ఎలా చెప్తున్నారో విన్నారా? వావ్. కపిల్, చెప్పండి సార్. మనం ఈ రోజు ఎన్నో రకాల న్యూస్లు చూస్తున్నాం. మీరు చూసే ఉంటారు, ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ ఆయన ఒక స్టాండప్ కామెడియన్. ఈ రోజు అతను పుతిన్తో పోటీ పడుతున్నారు. పంజాబ్ చీఫ్ మినిస్టర్ భగవత్ మాన్ ఆయన కూడా ఒక స్టాండప్ కామెడియన్ గానే ఉండేవాడు. ప్రతి కామెడియన్ కి ఇప్పుడు ఒక కొత్త దారి తెరుచుకుందా? యా. నిజమే సార్. మీ దగ్గర నుంచి కూడా ఇలాంటి న్యూస్ ఏమైనా రావచ్చా? సార్ నాకేమనిపిస్తుందంటే, మన వాళ్ళు పొలిటీషియన్ అయితే చాలు, వాళ్ళు ఎందుకు అంత సీరియస్గా తీసుకుంటున్నారో అర్థం కావట్లేదు. రాహుల్ గాంధీ ఏం సీరియస్ గా లేడు కదా. విన్నారా? మోదీజీ ఏమన్నారు? కపిల్ శర్మ రాహుల్ గాంధీకి టఫ్ కాంపిటీషన్ ఇస్తారని. ఏంటి అలా చెప్పారా ఏంటి? వావ్. సార్ నాకేమనిపిస్తుందంటే, సార్ నాకు ఏంటి లేదు సార్, నాకు ఇదే నచ్చింది. నేను కామెడీ చేస్తాను, చాలా మందిని నవ్విస్తాను. నేను కామెడీ చేస్తూనే ఉన్నాను. నేను పొలిటీషియన్ అయ్యానంటే ఒకవైపు ఆ తెల్ల డ్రెస్సే మనల్ని టెన్షన్ పెడుతోంది. మనిషే మారిపోతాం. ఇప్పుడు చూడండి సార్, మీరే ఇప్పుడు నేను కామెడీ చేస్తున్నప్పుడు నా ఇష్టానికి మాట్లాడతాను. నేను ఏ దేశం యొక్క ప్రధానమంత్రిని కూడా వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా ఉంటారు, ఎలానే నిలబడతారు. అవునండి. మీరెవరైనా అలా చేయటం చూసారా? నాలాగా బ్రతకటం చాలా ఈజీ సార్. నేను ఎలాగైనా ఉంటాను. అవును సార్, నిజం సార్. ప్రధానమంత్రి ఏ దేశ ప్రధానమంత్రి అయినా సరే ఇలా చేయటం కుదరదు కదా. అందుకని నాకేమనిపిస్తుందంటే, మనం ఏది చేసైనా సరే ప్రజల ముఖాల్లో నవ్వుని తెప్పిస్తున్నాం కదా. మనం దేని గురించి ఆలోచించక్కర్లేదు. మీరేదో చేస్తున్నారు కదా, అది చేస్తున్నానండి. అందులో ఒక ప్రశ్న జనాల దగ్గర నుంచి. సార్, నేను అడగబోయే ప్రశ్న ఇదే సార్. మీ షోలో పెద్ద పెద్ద సెలబ్రిటీస్ వస్తున్నారు. అమితాబ్ బచ్చన్ వచ్చారు, షారూక్ ఖాన్, సల్మాన్ గారు వచ్చి మీకు అడ్వైస్ చేశారు. మేడం. కానీ మీరు వినిపించుకోలేదు. అవును మేడం. కానీ అందరూ చెప్పింది ఒకటే, పెళ్లి చేసుకోకండి కపిల్ అని. కానీ మీరు వాళ్ళు చెప్పింది వినిపించుకోలేదు. సరే, వాళ్ళు మాత్రం చేయొచ్చు, నన్ను మాత్రం ఆపుతారా? నేనెందుకు అడగాలి? నాకు పెళ్ళైంది, నేను జాలీగానే ఉన్నాను. ఎందుకు పెళ్లి చేసుకోకూడదండి? నిజంగానే అది చాలా మంచి విషయం. నేను ఒకటి చెప్పనా? నేనెప్పుడు కామెడీ చేస్తూనే ఉన్నాను. కొన్ని సమయాల్లో నా భార్యతో ఇంట్లో ఉంటాను. మా ఇద్దరి మధ్య రిలేషన్ ఏంటంటే, నేనెప్పుడు కామెడీ చేస్తూనే ఉంటాను, తన పని తను చూసుకుంటుంది. అలా ఉంటే ఆ రిలేషన్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. నా లైఫ్లో పెళ్ళైన తర్వాత చాలా మారాయి. తర్వాత
లైఫ్ యాక్చువల్లీ మారిపోయింది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. నేను అందరికీ అడ్వైజ్ ఇస్తాను, ఎవరైతే ఇప్పటి వరకు పెళ్లి చేసుకోలేదో వాళ్ళు పెళ్లి చేసుకోండి, పెళ్ళైన వాళ్ళు ఇంకోసారి చేసుకోండి. ఐ మీన్ సారీ, నేను తప్పుగా చెప్పాను, కానీ ఒకటి ఖచ్చితంగా చేసుకోవాలి. కానీ కపుల్ పెళ్ళైన తర్వాత కూడా ఫ్లర్ట్ చేసే ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది మీకు? ఏమంటున్నారండి, పంజాబ్ వాళ్ళు అయితే ఫ్లడ్ చేస్తారా? ఏందండి ఇది? చైనాలో చూడండి జనసంఖ్య ఎంత పెరిగిందో, వాళ్ళు పంజాబీనా? అలా ఏం కాదండి సార్, తెలియదు సార్, హీరో నువ్వు వస్తున్నప్పుడు నేను చేస్తుంది అలాగే జరిగిపోతుంది. అదేంటంటే అది అక్కడ జరిగేది, కెమెరా ముందు జరిగేది. నాకు కొంచెం ముఖమాటం ఎక్కువ. మొదటి సినిమా నేను చేశాను కదా, అక్కడ మాట్లాడేటప్పుడు కొంచెం రొమాంటిక్గా మాట్లాడచ్చు. కానీ వాళ్ళు నాతో అబ్బాస్ మస్తాన్ వచ్చి సడన్గా వచ్చి తన్ని భార్య, మనం మొదటిసారి సెట్కి వెళ్ళాం. టెన్షన్ అయిపోతామండి, ఎవరో అమ్మాయిని మనం ఎలా హక్ చేసుకుంటాం? ముందు ఫ్రెండ్ అయితేనే ఇవన్నీ చేయగలం. మొదటి సినిమాలో నేను చాలా భయపడ్డాను, కానీ ఇప్పుడు కొంచెం ఫ్రీ అయ్యాను. లేదు, అదేంటంటే ఇంట్లో రిహార్సల్ చేస్తున్నావు కదా, అదే ప్రాక్టీస్ అయింది. ఇంట్లో మీకు భార్య గనక ఉంటే కెమెరా ముందు ఇంకా బాగా చేయొచ్చు. అదే ఇప్పుడు మీరు ఇంటికి వెళ్తే అర్థమవుతుంది. అందుకే నేను వెళ్ళను కదా, హైదరాబాద్లోనే ఉంటాను.